మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు, దయచేసి కూర్చోండి, చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాం. జార్జ్ బెర్నార్డ్ షా అని ఒక పెద్ద కవి, ఆయన ఏం చెప్పిందంటే, మనిషి పాడ మీద ఉన్నప్పుడు కూడా అధికారంలో 1000వ వంతు కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే కాటికి కాళ్ళు జాపిన వ్యక్తి కూడా నాకు అధికారం కావాలంటాడంట. చచ్చిపోయే ముందు కూడా నాకు అధికారం కావాలనే మనుషులున్న ఈ రోజుల లోపల, సార్ నేను ఒకసారి కౌన్సిలర్ గా చేసిన, ఈసారి మాత్రం మాధవికి ఇవ్వండి అనే త్యాగం చేయాలంటే మామూలు గుండె కాదు. రాజేంద్ర అన్న, నిజంగా మీ సైన్యం చాలా గ్రేట్. అందుకొరకే మీరు వీళ్ళ మనసులలో ఉన్నారు, వీళ్ళ మనసుల్లో మీకు చోటున్నది, అది ఎవరు కూడా తీసేయలేరు. ఈ షాడో ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ ప్రజల గుండె లోపల మీ స్థానం పదిలంగా ఉంటుందని నాకైతే తిరుపతమ్మని చూస్తే అనిపించింది. నిజంగా ఆ త్యాగం చేయాలంటే మామూలు విషయం కాదు. ఎంతమంది కొట్టుకుంటారు, తన్నుకుంటారు, వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు, సోషల్ మీడియా పోస్టులు పెడతారు, ఎండ్రిన్ బాటిల్ పట్టుకుంటారు, కిరోసిన్ బాటిల్ పెట్టుకుని సెల్ ఫోన్ టవర్లకి మా సీటు మాకు ఇవ్వండి అంటారు. ఇక్కడనేమో ఈమె నాకొద్దు ఈ సీటు మాధవికి ఇవ్వండి అని అడిగిందంటే నిజంగా, బీఫామ్ చేతిలో పెడితే కూడా నాకు వద్దు అని చెప్పిందంటే నిజంగా అమ్మ మీరు చాలా గ్రేట్ అమ్మ. మాధవి మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఇకపోతే మిత్రులారా, మరి నేను ఈ 14వ వార్డులోకి వస్తుంటే రోడ్డు మీద విపరీతంగా మట్టి ఉన్నది. అప్పుడు రాజేంద్ర అన్న చెప్పిండి, ఇక్కడ కుమ్మరి సామాజిక వర్గం వాళ్ళు ఎంతో గొప్పగా కుండలు చేస్తారు. ఈ కుండలు జడ్చెల్ల వరకే కాదు, కర్ణాటక రాయచూరు, మహబూబ్ నగర్ ప్రతి చోట కూడా నారాయణపేట కుండలే ఉంటాయి అని చెప్తున్నారు. మీ కుండలు చూస్తే నాకు ఒక కుండల స్టోరీ గుర్తుకొచ్చింది. మామూలు విషయం కాదు. కుమ్మరి నేను కూడా కుండలు చేయాలని ప్రయత్నం చేసిన, రాజకీయాలకు వచ్చిన తర్వాత కుండలన్నీ ఇరిగిపోయినాయి. అది ఒక కళ. ఈ మనిషి పుట్టినప్పటి నుంచి మనిషితో పాటు ఇప్పటిదాకా వచ్చి ఇప్పటికి కూడా సజీవంగా ఉండి మానవ జాతికి బతికిస్తున్న వస్తువు ఏదైనా ఉందంటే అది కుండనే. ఇది వాస్తవం. వేల సంవత్సరాల క్రితం ఎన్నో నాగరికతలుండి ఆ నాగరికతలను ఇప్పుడు తవ్వుతా ఉంటే హరప్ప గాని, మొహంజదారో గాని, మెసపటేమియా గాని ఇంకెన్నో నాగరికతలో తవ్వకాలు దొరుకుతుంటే మనిషికి మొదట కనిపించింది కుండనే. మీకు తెలియదు ఈ విషయం. ఆ కుండలను లండన్ మ్యూజియంలో పెట్టిండ్రు. ఇదే కుండలను వాషింగ్టన్ లో అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీలో పెట్టిండ్రు. ఈ కుండలను ఢిల్లీ మ్యూజియంలో పెట్టిండ్రు. రష్యా మ్యూజియంలో నేను పోయి చూసిన, రష్యాలో మ్యూజియంలో పెట్టిండ్రు. ఈ కుండల గొప్పతనం ఏందిరా బాబా. నేను ఒక రోజు వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఒక ఆయన కుండలు చేస్తుంటే, బాపు నేను కూడా ఈ కుండలు చేయాలంటే, చెయ్యి సార్ ఎట్లుంటుంది నువ్వు చేస్తావు చూస్తా అన్నాడు. ఆ చక్రం గిరగిర తిరుగుతున్నది, దాని కింద మోటార్ లేదు, ఆయనే కట్టబట్టుకొని మొత్తం తిప్పుతాడు. దాని మీద బంకమట్టి ఉంటది. ఆ బంకమట్టిని చేతులతో ఆయన విపరీతమైన స్పీడ్ తో తిరుగుతున్నది. ఆయన చేపెడితే కుండ అవుతున్నది, నేను చేపెడితే ఇరిగిపోతున్నది. ఎంత కళ. నువ్వు ఎన్ని పిహెచ్డీలు చేసినా ఇది చేయలేవు ఈ కుండను. నువ్వు ఎంత డాక్టర్ కోర్సులు చేసినా, ఇంజనీర్ కోర్సులు చేసినా, నీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నా ఈ కుండను చేయలేవు. ఆ కుండను చెరువు నుంచి మట్టి తీసుకొచ్చి, ఆ మట్టిని ఎండబెట్టి, ఆ మట్టిని జల్లెడబట్టి, ఆ మట్టిలో నీళ్లు పోసి, ఆ మట్టిని బంకగా తయారు చేసి, ఆ మట్టిని ముద్దగా చేసి, ఆ మట్టిని తన చేతులతోని ఆ చక్రం మీద పెట్టి, ఆ గుంజ పట్టుకొని చక్రాన్ని తిప్పి, కరెంటు లేకపోయినప్పటికీ కూడా విపరీతమైన వేగంతో చక్రాన్ని తిప్పి, ఆ చక్రం మీద మట్టి పెట్టి, ఆ మట్టి మీద తిరుగుతున్న మట్టి మీద మరి చేతులు పెట్టి కుండలను తయారు చేసి, ఆ కుండలను ఎండకు ఎండబెట్టి, తర్వాత బట్టి దగ్గరికి తీసుకుపోయి మంటలో పెట్టి ఆ కుండలను మంచిగా కాచి, దాని తర్వాత కుండలను తయారు చేసి మహబూబ్ నగర్ దగ్గరికి పోయో, లేకపోతే నారాయణపేట మార్కెట్కు పోయో, లేకపోతే జడ్చెల్ల మార్కెట్కు పోయో, రాయచూరు మార్కెట్కు పోయో కుండలన్నీ కూడా వరుసగా పెట్టి అమ్ముతుంటే ఒక దున్నపోతు వచ్చి కొమ్మలతోని కుండలన్నిటి కూడా పలగొడుతుంది. మీకేమనిపిస్తుంది?
గర్భంలో ఉన్న బిడ్డను నవమాసాలు మోసి పాలిచ్చి కాపాడుకొని డాక్టర్ల దగ్గరికి తీసుకుపోయి టీకాలు ఇప్పించి తల దువ్వి స్నానం చేసి తల దువ్వి బట్టలేసి బడికి పంపించి చదివించి చేతికొచ్చిన బిడ్డ చచ్చిపోయినప్పుడు ఎంత బాధ తల్లికి ఉంటుందో కుండలను కూడా ఒక దున్నపోతూ కొమ్మలతో నాశనం చేసినప్పుడు కూడా కుమ్మరికి అంతే బాధ ఉంటది. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక నినాదాన్ని తీసుకొని ఒక్క పూట కూడా అన్నం తినకుండా రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని మీలాంటి ఎంతో మంది మేధావులతో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు, రాజేందర్ రెడ్డి గారు లాంటి సీనియర్ నాయకులు, మల్రెడ్డి లాంటి ఎంతో మంది ఉద్యమకారులు ఇలాంటి వాళ్ళందరితోని రాత్రింబవళ్ళు మేధో మదనం చేసి కోట్లాది మంది తెలంగాణ ప్రజానీకాన్ని, నిద్రావస్థలో ఉన్న ప్రజానీకాన్ని నారాయణపేట నుంచి అశ్వరావుపేట దాకా, కొడంగల్ నుంచి కోసిగి దాకా, కొడంగల్ నుంచి కోదాడ దాకా, అలంపూర్ నుండి ఆదిలాబాద్ దాకా, ఆసిఫాబాద్ దాకా వీళ్ళందరినీ జాగృతం చేసి రోడ్లెక్కించి ఆనాడు ఆంధ్రప్రదేశ్ చేతిలో చితికిపోయిన తెలంగాణను, ఈ మట్టి బతుకులను చాకలి, మంగలి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, మాల, మాదిగ, లంబాడ, ఎరుకల, మరెన్నో కులాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు ఇలాంటి కులాలందరినీ కూడా ఏకం చేసి పోరాడి రాజ్యాంగబద్ధంగా ఒక్క రక్తం చుక్క కారకుండా తెలంగాణను తీసుకొచ్చి ఆ వచ్చిన తెలంగాణను తల్లి గర్భం నుంచి ఏ విధంగా అయితే బిడ్డ పుడుతుందో పొత్తిళ్లలో ఉన్న బిడ్డను కాపాడినట్టుగా తెలంగాణను కాపాడి 10 సంవత్సరాల పాటు రాజేందర్ రెడ్డి గారు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి లాంటి వాళ్ళు నిష్ణాతులైన శాసనసభ్యులను గెలిపించి వాళ్ళందరితోని తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన పరిస్థితి నుండి ఈరోజు బంజరు తెలంగాణగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. అవునా కాదా? మరొక తల్లి చేతికొచ్చిన బిడ్డ చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో, చేతికొచ్చిన బిడ్డ ఇంటి నుంచి పారిపోతే ఎంత బాధ ఉంటుందో, రాత్రింబవళ్ళు కష్టపడి తయారు చేసిన కుండను ఒక దున్నపోతూ కొమ్ములతో నాశనం చేస్తే ఎంత బాధ ఉంటుందో ఈ రోజు తెలంగాణ సమాజం కూడా అయ్యో మా కళ్ళ ముందరనే మా రాజేందర్ రెడ్డి, మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి, కేసీఆర్ గారి నాయకత్వంలో తయారు చేసిన తెలంగాణ ఒక్కసారి బంజరు భూమిగా మారిపోయింది ఏందిరా బాబు అని అనిపించింది. అవునా కాదా? ఇలా రాజేంద్ర అన్న చెప్తున్నాడు 2500 ఎక్కడ పోయినాయి అంటున్నాడు. ఎక్కడ పోయినాయి? 4000 రూపాయలు ఇస్తున్నావు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? రుణమాఫీ ఎక్కడ పోయింది? అమ్మాయిలకు ఇస్తున్న స్కూటీలు ఎక్కడ పోయినాయి? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఇస్తున్న 5 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? గాలికి పోయినాయి. మరి దీనికి కారకులు ఎవరు? ఎవరు దీనికి కారకులు? ఎవరు దీనికి ఇదంతా చేసింది ఎవరు? ఈ మోసం చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిండ్రు. మోసపోయింది మనమే. మొదటిసారి మోసపోతే మోసగానిది తప్పు. మార్కెట్కు పోయి నా బంగారు పుస్తను ఎవరో తెంపుకొని పారిపోయినరు దొంగ అంటే దొంగను తిడతాం. రెండవసారి మార్కెట్కు పోయి అయ్యో మళ్ళీ బంగారు పుస్తకం తెంపుకొని పోయిందంటే ఎవరిని తిడతాడు? మననే తిడతాడు. అవునా? మన ఎవరు వేసుకొని పోమన్నారు బంగారు ఉంగరం, బంగారు నెక్లెస్ అని అంటారు. అవునా? మొదటిసారి మోసపోయినాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పినవన్నీ ఇస్తా అంటే మోసపోయినాం. ఆనాడు రాజేందర్ రెడ్డి గారు చేసిన ఎన్నో గొప్ప కార్యకలాపాలు 28,50,00,000 రూపాయలు ఎప్పుడన్నా చూసిండ్రా? 28 పైసలు కూడా తీసుకొస్తలేదు ఈమె పర్ణికారెడ్డి. ఎప్పుడైనా చూసిండ్రా మీ ఎమ్మెల్యే గారిని? చూసిండ్రా? 28,50,00,000 రూపాయలు తీసుకొచ్చిండు. దీన్ని నగరంగా మార్చిండు. గ్రామాన్ని నగరంగా మార్చగలిగిండు. పాత మున్సిపాలిటీని కొత్త మున్సిపాలిటీగా మార్చగలిగిండు. 18,50,00,000తోని
లైట్లు వేయించిండు. అదే విధంగా మినీ బస్ స్టాపులు 40 లక్షలు 45 లక్షలు, కొండారెడ్డిపల్లి చెరువు అభివృద్ధికి 4 కోట్లు, నేను కొన్ని చెప్తున్నా, లైబ్రరీకి 2 కోట్లు, ఈద్గాకు मुस्लिम भाइयों एक बार सोचो, अपना ईदगाह को 2 करोड़ रुपए से रिपेयर कराया। कोई सोचा क्या? जब खुदा के पास हम जाके दुआ लेने के लिए प्रार्थना करते, ईद मनाते, वो ईद आप कोई पत्थरों में, पेड़ों में, रेती इलाका में नहीं करना करके भगवान के पास जाने के लिए, भगवान को प्रार्थना करने के लिए आप लोगों को इतना अच्छे सहूलत के लिए 2 करोड़ रुपए लेकर आया एक एमएलए। लेकिन हम लोग नादानी से एमएलए साहब को हराया। అమాయకంగా ఇస్తాము అని చెప్పి 4,000 రూపాయలు ఇస్తాము, 2,500 అంటే ఇలా వదిలేసుకున్నాం. నాకు ఇదంతా చూస్తుంటే, నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి చిన్న కథ గుర్తుకున్న, కథ కాదు ఒక సంఘటన చెప్తా. నేను ఒక రోజు పోలీస్ స్టేషన్ లో కూర్చున్నా. ఎస్పీని అప్పుడు ఇచ్చాను, యంగ్ ఎస్పీని. మేము అంటే పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చునేటోళ్ళం. ఇప్పుడు ఎస్పీ అయితే పోలీస్ స్టేషన్ అంటే ఎస్పీ ఆఫీస్ లో కూర్చుంటారు. మేము ఒకసారి పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే ఒక ముసలాయన ముసలమ్మ ఇద్దరు వచ్చిండ్రు. వచ్చి ఏడుస్తున్నారు. అయ్యా ఎందుకు ఏడుస్తున్నారు అంటే, మరి పోలీసు వాళ్ళకి వస్తే బాధతోనే వస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు అంటే, బాబు మేము దుక్కి దున్ని, మొక్క నాటి, మొక్కకు నీళ్లు పోసి, పుట్ల కొద్దీ పంట తీసి, ఆ వడ్లన్నీ కూడా మేము జాగ్రత్త మెల్లగా కూర్చోబెట్టు, ఆయన పక్కన కూర్చో ఆయన పక్కన కూర్చో. ఆ వడ్లన్నీ కూడా మార్కెట్ లో అమ్మి, ఆ డబ్బులు మా బిడ్డ పెళ్లి చేద్దామని చెప్పేసి మరి బంగారం కొనుక్కొని, ఆ బంగారం ఇంట్లో అయితే బాగుంటదని చెప్పి బ్యాంకుకు తీసుకొని పోతుంటే, బ్యాంకు ముందరికి పోయిన తర్వాత, ఆటో దిగి బ్యాంకు ముందరికి పోయిన తర్వాత పక్కన 3 వ్యక్తులుండి, మీ బంగారం ఇక్కడ పడ్డట్టుంది అని చెప్పి 2-3 గొలుసులు చూపించిండ్రు. అయ్యో మా బంగారం కింద పడ్డదా అని చెప్పి బ్యాగ్ పక్కన పెట్టి కింద పడ్డ బంగారాన్ని తీసుకున్నారు. బంగారం కింద పడ్డది మన బంగారం, కింద పడ్డ బంగారం తీసుకుంటే బ్యాగులున్న బంగారం ఆ 3 దొంగలు ఎత్తుకొని పోయినరు. ఎవరు గుర్తుకొస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు గుర్తుకొస్తున్నారు. కింద పడ్డ బంగారం నకిలీ బంగారం అని తర్వాత పోలీసు వాళ్ళకి వచ్చిందో తెలిసింది. అమ్మ మీ బంగారం చూపిండ్రు అన్న. మేము మా దగ్గర ఉన్న కంసాలీలు పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పి, అసలు ఏం బంగారం చూడవయా అంటే, అది నకిలీ బంగారం. నకిలీ బంగారం రోడ్డు మీద పడేసి, అసలు బంగారం బ్యాగులుంటే నకిలీ బంగారం మనం చూపించి మన అసలు బంగారం ఎత్తుకపోయిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళు ఇలా హస్తం గుర్తుకు ఓటేమని వస్తున్నారు. ఇలా అన్న ఒక అక్క చెప్పింది, తిరుపతమ్మ చెప్పింది, ఏమని చెప్పింది, ఇది పేదోళ్లకు ధనవంతులకు మధ్యలో జరుగుతున్న పోరాటం. వాళ్ళు ధనవంతులు ఎట్లంటే కాంగ్రెస్ వాళ్ళు మన నకిలీ బంగారం మన చేతిలో పెట్టి అసలు బంగారం దొంగిలించకపోయిన దొంగలు కాంగ్రెస్ వాళ్ళు. మీ చేతులలో 2,500 పెట్టాల్సిన రేవంత్ రెడ్డి, మీ చేతులలో ముసలిళ్లకు 4,000 ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి, మన బడికి పోయే అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి, ఇలా ఆ డబ్బులను ఎక్కడ పంపిస్తున్నాడు ఎరికేనా? కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని ఆయన దోస్తులు మెగా కృష్ణారెడ్డి, అదే విధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాళ్ళ ఇద్దరి కంపెనీలకు 4,300 కోట్ల రూపాయలు అప్పచెప్తున్నాడమ్మా. ఆ పైసలు మీ జోబులకు రావాలి, మీ మెడలల్లో బంగారం కావాలి. అది ఆయనకు 10,000 ఎకరాలు మాడుగుల మండలం కల్వకుర్తిలో 10,000 ఎకరాలు ఉన్నాయని చెప్పి, ఆ 10,000 ఎకరాలకు రేట్లు వస్తలేవని చెప్పి, ఆ 10,000 ఎకరాలకు రేట్లు రావాలని చెప్పి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక కాంట్రాక్టర్ కు పెద్ద వెడల్పైన రోడ్డు వేపిస్తున్నాడు. ఆ డబ్బులు మీ మెడల బంగారం కావాలి, మీ ఇల్లు రిపేర్ అయ్యేందుకు రావాలి, మీరు తాగడానికి నీళ్లు కావాలి కదా, ఆ నీళ్లు తీసుకురావడానికి పైప్ లైన్లు కావాలి. నారాయణపేట మంచినీళ్ళ సమస్య ఎప్పుడు ఉంటుంది, ఆ పైప్ లైన్ కావాలి. మీ బిడ్డలు రేపు డాక్టర్లు ఇంజనీర్లు కావాలంటే ఆ ఇంజనీర్లకు డాక్టర్లకు చదువుకోవడానికి స్కాలర్షిప్లు కావాలి. కానీ మనకివ్వకుండా ఆయన దోస్తులకు ఇచ్చుకుంటున్నాడు. ఇది వాస్తవం మిత్రులారా.
ఇది కాంగ్రెస్ వాళ్ళు ఈ కథలు మనకెప్పుడు కూడా చెప్పరు. చెప్తారా? చెప్పరు. ఏమంటారు? హస్తం గుర్తుకు ఓటేయండి అంటారు. హస్తం గుర్తుకు ఓటేయండి అంటారు తప్ప ఆ హస్తం గుర్తుకు ఎందుకు ఓటేయాలనో చెప్పరు. కానీ ఇలా రాజేందర్ అన్న ఏం చెప్పిండు, నేను ఏమేం చేసినాను మొత్తం కూడా చెప్పిండు. ఆయన పాంప్లెట్ చాలా తక్కువ రాసిండ్రు, ఇంకా చాలా 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 చేసిండ్రు. 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి 90 లక్షలు ఇచ్చిండు. 14వ వార్డులో 18 మందికి ముఖ్యమంత్రి సహాయం ద్వారా ఆర్థిక సహాయం చేసిండు. 14వ వార్డులో ఎల్ఈడి వీధి బదులు ఏర్పాటు చేసిండు. 14వ వార్డులో 1,40,00,000 పెట్టి మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు. అదే విధంగా 14వ వార్డులో సీసీ డ్రైనేజ్ స్లాబ్ నిర్మాణానికి 30 లక్షలు. 14వ వార్డులో శానిటేషన్ క్లీనింగ్ మరియు ముళ్లపల్లి తొలగింపుకు 1 లక్ష రూపాయలు. 14వ వార్డులో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి 30 లక్షల రూపాయలు. ఇంకా చాలా చిన్నది ఇది. ఇంకా చాలా వ్యవస్థీకృతంగా చాలా 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 చేసింటాడు. మరి అంత గొప్ప మానవతావాదిని మనం ఓడగొట్టుకున్నాం. కానీ ఈసారి ఆ తప్పు చేయకండి. చేస్తారా? అస్సలే చేయదు. నేను మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ గారు మామూలు నాయకులు కాదు. మేము అధికారిగా చూసినాం, అన్నలు వారు శాసనసభ్యులుగా అసెంబ్లీలో చూసిండ్రు, పరిపాలన చూసిండ్రు. కేసీఆర్ గారు ఇంతకుముందు రాజేందర్ అని ఒక మాట అన్నాడు, కేసీఆర్ కిట్ మీకు వచ్చిందా అని అన్నారు. కేసీఆర్ కిట్ అంటే ఏందో అధికారులకు మాకు కూడా అప్పుడు అర్థం కాలే. కేసీఆర్ కిట్ మొన్న కేసీఆర్ గారు మాకేం చెప్పారంటే, కేసీఆర్ కిట్ ఒక మహిళకు ఎందుకు ఇస్తున్నాము అంటే, ఆమె గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు చివరి 3 నెలల్లో పని చేయకూడదని డాక్టర్లు చెప్తారంట. డాక్టర్లు చెప్తారు, పని చేయకూడదమ్మా, ఇంటికాడ కూర్చోవాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, మంచిగా తినాలి. ఎందుకంటే నీ ఒక్కడివే కాదు, నువ్వు ఒక్కదానివే కాదు, నీ గర్భంలో కూడా ఒక బిడ్డ ఉన్నది, పిండం ఉన్నది. ఆ పిండం జాగ్రత్తగా పెరగాలి కాబట్టి నువ్వు పనికి పోకూడదు అని డాక్టర్లు చెప్తారు. మరి రోజు కూలీనాలు చేసుకునే కుటుంబాలు, రోజుకు 200, 300 కూలీ మాత్రమే వచ్చే కుటుంబాలు, ఈ కుటుంబాలు ఆ మహిళ రేపు పనికి పోకపోతే ఆమె ఇల్లు గడవదు కాబట్టి ఆమె ఇల్లు గడవాలని ఆమె చేతిలో 15,000 రూపాయలు పెట్టిన గొప్ప తండ్రి కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ఆలోచిస్తారా? ఇది ఆలోచిస్తారా? మీ పన్నికారెడ్డి గారు ఆలోచిస్తారా? ఆమె డాక్టర్, ఆమె డాక్టర్ ఆలోచిస్తారా? ఆమె ఎప్పుడైనా ఆలోచిస్తారా? అయిపోయింది. తర్వాత బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ అంగన్వాడీ స్కూళ్ళలో ఏం తినాలి కూడా ముఖ్యమంత్రి డిజైన్ చేసిండు సైంటిస్టులతోని. ఆ బిడ్డ మరి తెలుగు మీడియంలో చదవాలన్నా ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నా అంటే ఆ బిడ్డ ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. పేదోళ్ళలాగా మళ్ళా అదే తెలుగు మీడియం స్కూళ్ళలో కాదు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివిండు. అదే విధంగా మరి కేవలం ఎస్సీలకే పెట్టాలా? లేదు, ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా అందరికీ కూడా గురుకుల పాఠశాలలు పెట్టాలి. చాలా మంది పిల్లలు భుజాన పుస్తకాలు వేసుకొని సైకిల్ వేసుకొని బడికి పోడు కాదు, ఎక్కడ కూర్చుంటే అక్కడికే టీచర్లు రావాలి అని చెప్పి పెట్టిండ్రు. మైనారిటీలు కొంతమంది వచ్చి సార్ మాకు ఉర్దూ మీడియంలోనే చెప్పారు, हमको ఉర్దూ మే తాలీం చాహియే అంటే కేసీఆర్ గారు సంజాయించి, అయ్యా ఉర్దూలో కాదు, మీకు అరబిక్ నేర్చుకొని మీరు ఖురాన్ నేర్చుకోవచ్చు. अरबिक में आप कैसे भी पढ़ के आप कुरान पढ़ते, कुरान पढ़ने के लिए अरबी सीखना पड़ता. लेकिन आज की दुनिया पूरा बदल गए. अब अगर उर्दू में तालीम दिए तो सिर्फ उर्दू बात करने वालों से होता, लेकिन अंग्रेजी में तालीम दिए तो दुनिया पूरा घूम सकते. दुनिया में जितने भी दौलत है वो दौलत आपका हाथ में आते. ఆ సంపద మీ చేతిలోకి వస్తుందని చెప్పి డబ్బున్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే కాదు, పేదవాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చదువు చూపించిండు. అదే విధంగా పిల్లలు చదివిన తర్వాత ఉద్యోగాలు కావాలి. 2,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గా ఉండి లక్షలాది ఉద్యోగాలు ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఇలా మన బిడ్డలు అమెరికాలో చదువుతున్నారు, లండన్ లో చదువుతున్నారు, ఆస్ట్రేలియా చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అదంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే జరిగింది. తెలంగాణ రాకమునుపు ఇదే నారాయణపేట నుంచి షోలాపూర్ కు, భివాండికి, రకరకాల ప్రాంతాలకు వలసపోయిన బిడ్డలందరూ కూడా
రాజేందర్ అన్న ఎమ్మెల్యే అయిన వెంటనే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ బిడ్డలందరూ వచ్చి మళ్ళీ నారాయణపేటలో బతికి అద్భుతంగా కుండలు చేసుకునే వాళ్ళు కాదు, బిజినెస్ ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆత్మగౌరవంతో బతికిండ్రు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. మళ్ళీ వలసలు మొదలైనాయి. బాగా చదువుకున్న బిడ్డలు అడ్డా కూలీలుగా మారిండ్రు. రేవంత్ రెడ్డి మీరు జాబ్ క్యాలెండర్ అన్నారు మా పిల్లలకు, మా చాకలి మంగలి కమ్మరి కుమ్మరి ముదిరాజు మున్నూరు కాపు మాల మాదిగా రకరకాల అగ్రవర్ణాల్లో పేదలు ఈ పిల్లలందరూ కూడా బాగా కేసీఆర్ గారు చదివించి ఉద్యోగాలు ఇస్తే మీరు జాబ్ క్యాలెండర్ పేరు మీద ఆ రోజు ఇస్తామని చెప్పి ఈ రోజు మా పిల్లలకు జాబ్లు ఇవ్వకపోతే మా పిల్లలు మళ్ళీ ఆటో డ్రైవర్లు అయినరు, మా పిల్లలు మళ్ళీ అడ్డా కూలీలు అవుతున్నారు. బాధలు తట్టుకోలేక పిల్లలు ఏడుస్తా ఉంటే ఇలా చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎవరన్నా ఆలోచించిండ్రా? మిత్రులారా, నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే, అక్క ఇది ధనవంతులకు పేదోళ్లకు మధ్యలో జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు, ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. రేవంత్ రెడ్డి పాలన ఒక అబద్ధం, మోసం. కేసీఆర్ గారి పాలన నిప్పు లాంటి నిజం. మీ కళ్ళ ముందరనే ఇద్దరు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని అడగండి చెప్తారు. వాళ్ళ జనగామకు పోయి చూడండి, వాళ్ళ నారాయణపేట, మీరు ఇక్కడ బతుకుతున్న నారాయణపేట చూడండి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు పర్ణికారెడ్డి గారు కానీ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా చేసి చూపించమని చెప్పండి. పక్కనే కొడంగల్ ఉన్నది, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. ముఖ్యమంత్రి నేను 21వ శతాబ్దపు గురుకుల పాఠశాల కడతా అన్నాడు. 2 సంవత్సరాలైంది, ఇటుక కూడా పెట్టలేదు. సొంత నియోజకవర్గంలోనే 21వ శతాబ్దం గురుకుల పాఠశాల 100 కోట్లతో కడుతున్న ముఖ్యమంత్రి 100 ఇటుకలు కూడా పెట్టలేదు. నేను ఇక్కడే పక్క కావాలంటే కోసికి తీసుకుపోయి చూపిస్తాను మిమ్మల్ని. మిత్రులారా, ఈ పోరాటం నిజానికి అబద్ధానికి మధ్య జరుగుతున్న పోరాటం. నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఎవరు గెలవాలి? నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? నిజం గెలవాలి, అబద్ధం ఓడిపోవాలి. ధనవంతులకు పేదలకు మధ్యలో జరుగుతున్న పోరాటం, పేదవాళ్ళు గెలవాలి. ఇలా రఘును, అదేవిధంగా మాధవిని రాజేందర్ రెడ్డి గారు ఒక గొప్ప బహుజన వాదంతో ఈ రోజు పేదవాళ్ళకు కూడా అవకాశం ఇచ్చింది. అదే కదా 19వ శతాబ్దంలో కొల్లాపూర్ మహారాజు సాహు మహారాజు కోరుకున్నది. అదే కదా పెరియార్ రామస్వామి కోరుకున్నది. అదే కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరుకున్నది. అదే కదా కాంశీరామ్ గారు కోరుకున్నది. అదే కదా జ్యోతిరావు పూలే కోరుకున్నది. ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఆయన రఘుకు, అదేవిధంగా మాధవికి ఒక అవకాశం ఇచ్చిండు. మిత్రులారా, ఇంటి లోపలికి పోవాలంటే తాళం చేతులు మన చేతిలో ఉండాలి. ఆ తాళం చేతితోనే తాళం తీసి ఇంటి లోపలికి పోతాం. అందుకొరకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు? రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం, ఆ చాబీ మన దగ్గర ఉండాలి. ఆ చాబీ రాజేందర్ రెడ్డి గారు మీకు ఇస్తున్నారు. ఒక్కటే విషయం చెప్పి ముగిస్తాను. మీరు కారు గుర్తుకు ఓటేసినందుకే రాజేందర్ రెడ్డి గారు ఇన్ని పనులు నారాయణపేటలో చేయగలిగారు. 14వ సంవత్సరం 2014లో కారు గుర్తుకు ఓటేసింది కాబట్టి మీకు ఇన్ని సవలతులు ఇచ్చిండు ఆయన. 18వ సంవత్సరం 2018లో కూడా మీరు కారు గుర్తుకు ఓటేసినందుకే మిమ్మల్ని అందరినీ కూడా గుండెలో పెట్టి కాపాడుకోగలిగిండు. కానీ 2023లో మనలో చాలా మంది కూడా, ఇంతకుముందు యాదగిరి రెడ్డి గారు అన్నారు కదా, మీకు ఇంటింటికి 1000 రూపాయలు, 2000 రూపాయలు, 3000 రూపాయలు పంపిస్తే పర్వాలేదులే, వాళ్ళు 2000 ఇచ్చిండు, నేను 500 ఇచ్చిండు, అందరం పంచుకుందాం అని చెప్పి అమాయకంగా ఇంటికి ఒకరు ఆయనకేసిండ్రు, ఒకరు ఈయనకేసిండ్రు, ఒకరు ఆయనకేసిండ్రు అని ఓట్లను, పవిత్రమైన ఓటు హక్కును నాశనం చేసుకున్నాం. కాబట్టి ఈరోజు కారు గుర్తుకు ఓటు వేయలేదు కాబట్టి ఇలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాం. ఒక బిడ్డలాగా పెంచుకున్న కుండను ఒక దున్నపోతొచ్చి ఏ విధంగా అయితే కొమ్ములతో నాశనం చేస్తే కుండను చేసిన కుమ్మరి విలవిల ఏడుస్తాడో ఆ విధంగా ఈరోజు నారాయణపేట ఏడుస్తా ఉన్నది. 7 నెలలుగా మీరు ఏరికోరి గెలిపించుకున్న ఎమ్మెల్యే గారు 7 నెలలుగా నియోజకవర్గం మొహం కూడా చూడకపోతే మా గోస ఎవరికి చెప్పుకోవాలిరా బాబు అని నారాయణపేట ఏడుస్తా ఉన్నది. ఈసారి ఆ తప్పు చేయకండి. దయచేసి 11వ తారీఖు నాడు
10వ తారీఖు నాడే రాత్రి అందరు కలిసి మాట్లాడుకోండి, ఈసారి తప్పకుండా కారు గుర్తుకే ఓటేయాలి. అదే విధంగా లైన్లో నిలబడ్డప్పుడు నేను కారు గుర్తుకు ఓటేస్తున్నాను, నువ్వు కూడా కారు గుర్తుకి ఓటేయని చెప్పాలి. మీ బంధువులందరికీ ఫోన్లు చేసి చెప్పాలి. మిగతా వార్డులో ఉన్న వాళ్ళకు కూడా కారు గుర్తుకే ఓటేయండి అని చెప్పాలి. మీరు లోపలికి పోయిన తర్వాత నా కారు గుర్తు ఎక్కడ ఉంది అని చూడాలి. అంతే తప్ప అన్ని గుర్తులను చూసిన తర్వాత నా కారు గుర్తు ఎక్కడుంది అంటే నడవదు. అర్థమైందా? తేడా అర్థమవుతుందా మీకు? ద్రోణాచార్యుడు 10 మంది విలువలకు, పాండవులకు, అందరికి, కౌరవులకు అందరికి కూడా విలువిద్య నేర్పిస్తుంటే ఆ పక్షి చెట్టులో ఒక పక్షి ఉన్నది, ఆ పక్షిని మీరు బాణం తీసుకొని కొట్టండి అంటే ఒక్కొక్కరు నీకేం కనిపిస్తుందంటే ఒక ఆయన అన్నాడు నాకు ఆకులు కనిపిస్తున్నాడు, ఇంకొక ఆయన అన్నాడు చెట్టు కొమ్మలు కనిపిస్తున్నాయి అన్నాడు, ఇంకొక ఆయన ఏమన్నాడు నాకు చెట్లో పండ్లు కనిపిస్తున్నాయి అన్నాడు, ఇంకొక ఆయన నాకు పక్షి కనిపిస్తుంది అన్నాడు. అర్జునుడు మాత్రం నాకు ఆ పక్షి కన్ను కనిపిస్తున్నది, నాకు ఏం కనిపిస్తలేదు, ఆ పక్షి కన్నే కనిపిస్తుంది అన్నాడు. నేను ఆ పక్షి కన్నులోనే బాణం వేసి కొడతా అన్నాడు. మీరు కూడా రేపు 11వ తారీఖు నాడు లోపలికి ఆయన పేపర్ ఇస్తాడు, పేపర్ను నిలువుగా మడిచిస్తాడు. ఆ పేపర్ ఇచ్చేటప్పుడే నా కారు గుర్తు ఎక్కడుందని చూడాలి. ఏం చూడాలి? గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. ఏం చూస్తారు లోపల పోగానే? కారు గుర్తు ఎక్కడ ఉంది అని చూడండి. అదే పొరపాటునైనా హస్తం గుర్తు ఎక్కడున్నది, పువ్వు గుర్తు ఎక్కడున్నది, ఆ లారీ గుర్తు ఎక్కడున్నది, రోలు గుర్తు ఎక్కడ చూసిందంటే మోసపోతారు. ఆ పని దయచేసి చేయకండి. నేను చెప్పింది అర్థమవుతుందా? ఒక్కటే చూడాలి. సంతలో నీ కొడుకు కాటు పడితే ఏం చేస్తావు? అమ్మా ఆయన అమ్మో లబో లబో మొత్తుకుంటావు, అయ్యా బాబు నా కొడుకు నల్ల నిక్కర్ వేసుకున్నాడు, తెల్లంగా వేసుకున్నాడు, జుంపాలు ఉంటాయి, లబ్బర్ చెప్పులు వేసుకున్నాడు, నీకు కనిపించిందా అని అడుగుతావు. అంతేగాని నా ఇంకెవరి కోసం చూడవు కదా. ఎవరు అడిగినా ఏ ప్రశ్న అడుగుతావు? నల్ల నిక్కరు, తెల్లంగి, జుంపాలుంటాయి, రబ్బర్ చెప్పులు వేసుకున్నాడు, ఆ పిల్లగానికి చేతిలో కడ ఉంటుంది, ఎప్పుడన్నా చూసినరా మా పిల్లగాన్ని అని అడుగుతావు. లోపలికి లోగానే ఏమడుగుతావు? కారు గుర్తు ఎక్కడున్నది అని చెప్పి గుద్దాలి, అంతేగా. అర్థమైందా? మరి చేస్తారా ఈసారి? అప్పుడే మళ్ళా రాజేంద్ర అన్న మొన్నటి చేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ చేయగలడని చెప్తూ, అదే విధంగా మరి మాధవి గాని, అదే విధంగా జ్యోతి గాని, లేకపోతే శ్రీనివాస్ గాని, రఘు గాని, లేకపోతే ఇంకా భరత్ గాని, ఇంకా సుజాత గాని, ఇంకా మిగతా చాలా మంది కూడా, వీళ్ళందరూ కూడా 22 మందికి 22 మంది కౌన్సిలర్ అయ్యి 24 మంది కౌన్సిలర్లు అయ్యి గులాబీ జెండా రెపరెపలాడితేనే రేపు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. లేకపోతే ఈ దొంగలు మళ్ళీ అయినరంటే రేపు మనని చరిత్ర క్షమించదు. జై తెలంగాణ! కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ!